నమస్కారం అండి శశి గారు. నమస్తే అండి. సార్, రాయలసీమ రైతులకు కొలైనటువంటి హంద్రీనివా ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తయింది. పూర్తి అవడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ ద్వారా మరి కృష్ణమ్మ పరవళ్ళు ఈ హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పంలో ప్రవహిస్తుంది. సో దీనికి మీ అభిప్రాయం ఏంటి? హాంద్రినివా అనేది రాయలసీమ ప్రజల కళ. ఇది ఒక రోజు నుంచి కాదు, కొన్ని ఏళ్లగా ఈ ప్రాజెక్టు కోసం కళ్ళులు కాయలు కాసే విధంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఏంటంటే ఇది ఫైనల్గా ఎక్కడైతే కుప్పంలోని చిట్ట చివర ఆ చెరువైన పరమ సముద్రంలోకి ఈ కృష్ణా జలాలు అనేది రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రాయలసీమ ప్రాంతం యొక్క రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎంతోమంది పాలకులు మేము నీళ్ళు ఇచ్చేసామని చెప్పి దొంగ బట్టంలోకి ఒకరోజు అదేదో ఒక ట్యాంకర్లో నీళ్ళు తెచ్చి వదిలి మళ్ళీ రెండో రోజు అక్కడ చూస్తే రైతులు నీళ్ళు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు పబ్లిసిటీ మాత్రం రాష్ట్రం అంతటా మేము ఇక్కడ వరకు నీళ్ళు ఇచ్చేసామని చెప్పుకునేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఒక భగీరథ ప్రయత్నాన్ని సుఫలం చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ హాంద్రినివా ప్రాజెక్టుకి ఎంతోమంది అడ్డుపడ్డారు. రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుపడ్డాడు, శ్రీకాంత్ రెడ్డి అడ్డుపడ్డారు. ఎంతమంది అడ్డుపడ్డా తొక్కుకుంటూ పోతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా పడుకున్నా కూడా పులివెందలకు కూడా నీళ్ళు ఇస్తా అని శాసనసభ సాక్షిగా ఆనాడు చెప్పాడు. ఈరోజు నీళ్ళు ఇచ్చి చూపించాడు. ఏంటంటే పులివెందల గండికోట ద్వారా నీళ్ళు అందించడం కావచ్చు, ఈరోజు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఈరోజు కుప్పంలోని చిట్ట చివర ప్రాంతం పరమ సముద్రం వరకు నీళ్ళు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. హాంద్రినివా అనేది నిజంగా 4 జిల్లాల ఉమ్మడి 4 జిల్లాల రాయలసీమ ప్రాంతానికి ఒక జీవనాడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే కృష్ణా జలాలు ఎక్కడ, రాయలసీమ ఎక్కడ. అలాంటిది కృష్ణా శ్రీశైలం దగ్గర కృష్ణా జలాలని చిట్ట చివరి ప్రాంతమైన కుప్పం వరకు తీసుకొని రావడానికి 530 కిలోమీటర్ల కాలువ. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద కెనాల్ ద్వారా నీళ్ళు తెచ్చింది ఇంకెక్కడా లేదంటే అతిశక్తి కాదు. దీనికోసం దాదాపుగా 10,000 కోట్లకు పైగా నిధులు కేటాయించిన గతంలో కావచ్చు, నేడు కావచ్చు. నేడు చూస్తే ఒకే సంవత్సరంలో 3,800 కోట్లు ఒక్క హాంద్రినివా ప్రాజెక్టు కోసమే చంద్రబాబు నాయుడు గారు కేటాయించారంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది అడ్డొచ్చినా నీళ్ళు అందిస్తా అన్నాడు. ఈరోజు నీళ్ళు అందించాడు. నా లక్ష్యం రాయలసీమను సస్యశ్యామలం చేయడం అని చెప్పాడు. ఈరోజు సస్యశ్యామలం చేసి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తే బాబు వచ్చాడు, నీళ్ళు వచ్చాయని రాయలసీమ ప్రజలు అంటున్నారు. దాదాపుగా 500కు పైగా చెరువులు నింపి ఈరోజు రాయలసీమ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉండే పాలకులు కమిషన్ల కోసం ప్రాజెక్టులు మొదలు పెడితే నేడు రైతు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రాజెక్టులు పూర్తి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. ఇది ఒక ఆ ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగను తెస్తే ఈరోజు కృష్ణా జలాలని శ్రీశైలం నుంచి కుప్పం వరకు తీసుకొని వచ్చి ఈ కలియుగ భగీరథుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ దీంట్లో కనిపిస్తూ ఉంది. ఈ తెలుగు నేలపైన తొలిసారి గంగన పారించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే చిట్ట చివరి ప్రాంతం వరకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేసి ఈరోజు సఫలమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఒకటే లక్ష్యం, రైతులందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ప్రాంతానికి నీళ్ళు అందించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఈరోజు నీళ్ళు అందించాం. ఎన్ని కేసులు వేసినా మధ్యలో ఈ ప్రాజెక్టును ఆపాలని ఆ కేసులన్నింటినీ గెలుచుకుంటూ ఈరోజు రైతుల మనసులు గెలిచామని తెలియజేసుకుంటున్నాం. అంటే మరి రాయలసీమకు ఇది ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ కదా. మరి రాయలసీమ బిడ్డ అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అభిమానులు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు? ఒకటి, రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమకు పడ్డ శనిగడ్డ జగన్మోహన్ రెడ్డి అని రాయలసీమ ప్రజలు అంటున్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి, వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధి మనం గమనించినట్లయితే ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ ఒక్క హాంద్రినివా ప్రాజెక్టు కోసం ఒక సంవత్సరంలోనే 3,800 కోట్లు కేటాయించింది ఒక్క రాయలసీమలో హాంద్రినివా ప్రాజెక్టు కోసం. కానీ నేను రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే శనిగడ్డ సెగగడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కేవలం కేటాయించింది 2,000 కోట్ల రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి. అవి కూడా పనులు సక్రమంగా చేయాల. మనం చూసాం నాడు అదే రాయలసీమలో తన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయి ఎంతమంది ఆ రోజు శవాలు అయితే లేరో, ఎంత ప్రాజెక్టు అంటే పంటలు ఎన్ని నష్టపోయాయో మనం చూసాం. అది జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే తన సొంత జిల్లాలో ఒక ప్రాజెక్టుకు కూడా గ్రీస్ రాయలేని వ్యక్తి ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం ఎందుకు ఆలోచిస్తాడు? మీరు ఒకసారి రాయలసీమలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, ఆ రోజు ఏం చేశాడు? కనీసం కరెంటు బిల్లులు కట్ల ఈ జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఈ రోజు బడ్జెట్ కేటాయించి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసిందే చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా చెప్తున్నాం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. వైసీపీ నాయకులు విష ప్రచారం చేసుకోవడానికి పనికొస్తారు కానీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి పనికిరారు.
ప్రాజెక్టులు ఏమన్నా కంప్లీట్ అయ్యాయంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కంప్లీట్ అయ్యాయి. నాడు కూడా వాళ్ళ ప్రాజెక్టులు మేము చేసేసాం, పొడి చేసామన్నారు. కమిషన్లు తీసుకొని ఒక కాలువలు మట్టి నుంచి ఇట్ట కూడా ఎత్తేలా, అది వీళ్ళ చరిత్ర. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి మీరు అన్నట్లుగా ట్యాంక్లోంచి నీళ్లు ప్రవహించి నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక డ్రామా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ నీళ్లు సాయంత్రంలోగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు నిజంగా ఎన్నో వేల లీటర్లు వస్తూనే ఉన్నాయి. అక్కడ ఉన్న కుప్పంలోని ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, దానికి మీరేమంటారు అసలు? ఒకటి, ఒక నాయకుడు తలుచుకుంటే కార్యదీక్షతో పనిచేస్తే నీళ్ళు ఇలా వస్తాయి. షో చేసి సెటప్లు వేయాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈరోజు ఒక కార్యదీక్షతో పనిచేసి నిజంగా నీళ్ళు ఇవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేసాం. ఈరోజు నీళ్ళు ఇచ్చాం. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఒకటే మాకేంటంటే మా టార్గెట్ ఒకటే, రైతులకి నీళ్ళు అందించాలి. ప్రతి నీటి బొట్టును సముద్రంలో కలవకుండా ఒడిసి పట్టాలి అనుకున్నాం. ఒడిసి పట్టాం. ఈరోజు ప్రాజెక్టులు ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకుడు గుంతలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, బ్రాంచ్ కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్లు కావచ్చు, డ్యాములకు కావచ్చు, వీటన్నిటికీ ప్రధానంగా కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఆ తర్వాత కొంతమంది పాలకులు వాటిని కంటిన్యూ చేశారు. కొంతమంది పాలకులు కక్షతో ఆ ప్రాజెక్టులను ఆపేశారు. ఫైనల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోనూ ప్రజల కోసం పనిచేస్తుంది. మిగతా పార్టీలాగా స్వకార్యాలు ఉండవు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.